కొడుకుకి పుట్టిన పిల్లల్ని ఒకలాగా, కూతురికి పుట్టిన పిల్లల్ని ఒకలాగా చూసే వింత అత్తలకి వీడియో. నీ కూతురికి పుట్టిన పిల్లలేమైనా ఢామని పైనుంచి కింద పడ్డరా? లేకపోతే దేవతామూర్తులకు ఉండాల్సిన స్పెషల్ క్వాలిటీస్ ఏమైనా ఉన్నాయా వాళ్ళకి? లేవు కదా. నీ బిడ్డకు పుట్టిన పిల్లల్ని నువ్వు నెత్తి మీద ఊసబెట్టుకుంటావా, లేకపోతే డైలీ పూజ చేసుకుంటావా, టెంకాయ కొడతావా, అది నీ ఇష్టం, నీ పర్సనల్ థింగ్ అది. కానీ నీ కొడుకుకి పుట్టిన పిల్లల్ని ఎందుకు తక్కువ చేసి మాట్లాడుతావు ప్రతిసారి? అసలు వాళ్ళకి వీళ్ళకి ఏంది కంపారిజన్? చండాలంగా ప్రతిదానికి వాళ్ళకి వీళ్ళకి కంపేర్ చేస్తారేంది? ఆ కంపారిజన్ కూడా మళ్ళా చక్కగా ఉండదు. నీ బిడ్డకు పుట్టిన పిల్లలకి చదువుల సున్నా వచ్చినా గ్రేటే నీకు, వాడు గడ్డి తిన్నా గ్రేటే నీకు, వాడు బయట ఏదైనా దొంగతనం దోపిడీ చేసినా గ్రేటే నీకు. అదే నీ కొడుకుకు పుట్టిన పిల్లలు చదువుల ఫస్ట్ వచ్చినా నీకు కనిపించదు, వాళ్ళు ఏదైనా మంచి పని చేసినా నీకు కనిపించదు, వాళ్ళు ఏదైనా సాధించినా సరే నీకు కనిపించదు. ఎందుకంటే నువ్వు అప్పుడు గుడ్డి దాని అవుతావు, నీ కళ్ళకి ఏదైనా రోగం వస్తుంది కాబట్టి. నీ కొడుకు నీ కడుపులోనే పుట్టిండు, నీ కూతురు నీ కడుపులోనే పుట్టింది. మరి వాళ్ళకు పుట్టిన పిల్లల్ని సమానంగా చూడకుండా